Hello, today let's make a eggless brownie in a easy version. Disclaimer, this is not a bakery style, purely homemade version. ఇప్పుడు మనం క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ ఇంకా బటర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అది మంచిగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కింద 85 గ్రామ్స్ ఆఫ్ షుగర్ పౌడర్, 20 గ్రామ్స్ ఆఫ్ కోకో పౌడర్, 80 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకోవాలి. ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మన చాక్లెట్ మిక్చర్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్చర్ అంతా మంచిగా మిక్స్ అయినాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, హాఫ్ కప్ ఆఫ్ చాప్డ్ వాల్నట్స్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాల్నట్స్ మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. పైనుంచి కొంచెం చాప్డ్ చాక్లెట్ ఇంకొక బౌల్ని తీసుకొని బటర్ ఇంకా మైదాతో డస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా చేయడం వల్ల మీరు డీమాల్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆ మిక్సర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఒక బౌల్లోకి పెట్టి 35 మినిట్స్ బేక్ చేయాలి. 35 మినిట్స్ బేక్ అయినాక మన ఎగ్లెస్ బ్రౌనీ రెడీ అయిపోతుంది. కూల్ అయినాక డీమాల్ చేసి హాట్ ఆర్ కూల్గా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది.